1994 ఇది 2024 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మాదిగ రిజర్వేషన్లకు సంబంధించి ఉపకులాలకు సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు ఓకే చెప్పడంతో 30 సంవత్సరాల పోరాటం ఒక్కసారిగా కొలిక్కి వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. 1994లో పోరాటం మొదలై మధ్యలో కొద్ది కాలం పాటు ఏబిసిడి వర్గీకరణ వచ్చినా అది కాస్త మళ్ళీ కోర్టుల రూపంలో వెనక్కిపోయినా ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనమే 6:1 రేషియోలో ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కోసం మాదిగ ఉపకులాలకు జనాభా దామాషా నిష్పత్తి ప్రకారము ఎంఆర్పిఎస్కి అనుకూలంగా తీర్పు రావడం పైన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ముఖ్యంగా కర్ణాటకకు సంబంధించి తమిళనాడు ఈ సౌత్కు సంబంధించినటువంటి దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి 30 ఏండ్ల కళ నెరవేరినట్టుగా చెప్పవచ్చు. రాజకీయంగా అనేక మంది దీని వెనుక ఉండవచ్చు, అనేక పార్టీలు తమ అవసరాల కోసం. అంతకుముందు కారంచేడులో జరిగినటువంటి సంఘటన ద్వారా వచ్చినటువంటి దళిత ఉద్యమాల పేరు మీద జరిగినటువంటి ఉద్యమాలు కాస్త మందకృష్ణ మాదిగ వచ్చిన తర్వాతనే ఎంఆర్పిఎస్ అనేటువంటి రూపాన్ని సంతరించుకొని దళితుల పేరు మీద దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయంలో దళిత ఉపకులాల్లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు. ఈ రిజర్వేషన్ ఫలాలు ఉపకులాల ఆధారంగా చేస్తే తప్ప ఇది ఇబ్బంది రాకుండా ఉంటుంది. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే, అప్పటికే దళితుల్లో ఉన్నటువంటి కొన్ని చదువుకున్నటువంటి మాలలు లేదా ఇతరులకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే దళిత రిజర్వేషన్లను బాగా ఆ ఫలాలను వాడుకోగలుగుతున్నారు. కానీ ఇంకా వెనుకబడినటువంటి వాళ్ళు దళిత కులాల్లోనే ఉపకులాల్లోనే మాదిగ ఉపకులాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు నిరుపేదలుగా ఉండిపోతున్నారు, ఈ రిజర్వేషన్ల ఫలాలను అందుకోలేకపోతున్నారనేటువంటి అంశంపైన సుదీర్ఘకాలం జరిగినటువంటి పోరాటం ఒక కొలిక్కి వచ్చినట్టుగా చెప్పవచ్చు. ఇప్పుడు ఏ రాష్ట్రాలు ఎందుకు సమ్మతిస్తాయి, ఏ రాష్ట్రాలు అమలు చేస్తాయి, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి రాష్ట్రాల వారీగా ఉండేటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహారం చేస్తాయి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహారం చేస్తుందనేటువంటిది చూడాల్సిందే. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్రాల వారీగా వచ్చేటువంటిది, ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశంలో కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో కానీ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉపకులాలకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ ఈ తీర్పుతో ఊపందుకోనున్నది. రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ మిగిలినటువంటి పక్షాలు కూడా ఇవి మేమంటే మేము పోరాటం చేశాము, మేము మొదట కూడా మద్దతు తెలిపాము, మా మద్దతు వల్లనే వచ్చింది అని అందరూ కూడా ఆ ఓట్ల రాజకీయం కోసము ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి అంశంలో మందకృష్ణ మాదిగ కూడా అటు రాజశేఖర రెడ్డికి మద్దతు తెలపడం కానీ, ఆ తర్వాత తెలుగుదేశానికి మద్దతు తెలపడం కానీ, ఇప్పుడు నరేంద్ర మోడీకి మద్దతు తెలపడం కానీ ఈ అంశం పైన స్పష్టంగా రాజకీయాల్లో అన్ని పార్టీలను మేము నమ్మాల్సి వచ్చింది, అన్ని పార్టీలు మాకు మాట ఇచ్చి మోసం చేశాయి. ఇదే పొలిటికల్ వాయిస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మందకృష్ణ మాదిగ చాలా స్పష్టంగా అన్ని పార్టీలను నమ్మాల్సి వచ్చింది, అధికారంలో ఉన్నటువంటి పార్టీలనే కదా మేము నమ్మాల్సిందనేటువంటి మాట చెప్పిన తర్వాత అనేక మంది మా ఉద్యమాలను వాడుకొని, మా దళిత జాతిని వాడుకొని మాదిగ ఉపకులాల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ తర్వాత దానికోసం మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా పోరాటం చేయలేదనేటువంటి అంశాన్ని పదే పదే ఉటంకిస్తుంటారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా హైదరాబాదులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి ఎంఆర్పిఎస్కు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ ఇస్తుందనేటువంటి ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి ప్రయత్నము చేశారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గత 30-40 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దళితులు హిందువులు కాదనేటువంటి విధంగా దళిత జాతికి ఈ మనువాదం అనేటువంటి ఒక కొత్త దాన్ని తీసుకొచ్చి మనువాదులకు వ్యతిరేకము, దళితులకు మనువాదానికి సంబంధం లేదనేటువంటి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి దళితులంతా కూడా హిందువులు కాదనేటువంటి ఒక ప్రాపగండా ఒక ప్రచారాన్ని చేయడము, మనువాదం పేరు మీద అంటరానితనమంతా కేవలము కొన్ని వాళ్ళకు పైనే నెట్టివేసేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. అది విదేశీ భావజాల సిద్ధాంతంతో ఉన్నటువంటి కొన్ని సంఘాలు చేసినటువంటి కుట్రలో భాగంగా జరిగింది.
ఆది జాంబవంతుడికి సంబంధించినటువంటి వంశస్థులుగా ఉన్నటువంటి మాదిగ జాతికి సంబంధించి వాళ్ళ ఉపకులాలకు సంబంధించి గత దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పోరాటము ఇక మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు కోరుకున్నట్టుగా జనాభా దామాషా ప్రకారము ఏబిసిడి వర్గీకరణ జరిగేటువంటి అవకాశాన్ని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇది పంజాబ్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి, చెన్నైకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించి అవన్నీ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత అయితే ఇందులో అన్ని పార్టీలు మేమంటే మేమే, ఎందుకంటే గెలుపుకు ఎక్కువగా అందరూ గెలుపుకు ఎక్కువ మంది ఉంటారనేటువంటి ఒక సామెత చెప్తారు కదా, అట్లా ఈరోజు వచ్చింది కాబట్టి దీని వెనక ఎవరున్నారు ఏమిటి అనేటువంటిది ఎంఆర్పిఎస్కు సంబంధించి, ఆ తర్వాత ఎంఆర్పిఎస్ చీలిపోవడమో ఇంకొక చీలికలు తేవడమో రాజకీయ అవసరాల కోసం ఎంఆర్పిఎస్ నుంచి అనేక మందిని చీల్చేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ పేదల్లో నిరుపేదలు అనుకునేటువంటి మాదిగ ఉపకులాలకు ఏ విషయమైతే మొదటి నుంచి మాకు అన్యాయం జరుగుతుందనుకుంటున్నారో అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళుగా ఉండేటువంటి వాళ్లకు అటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏకాత్మ మానవతా సిద్ధాంతానికి పోలిక ఉన్నది. అందుకోసమే నరేంద్ర మోడీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చేసి కేంద్ర ప్రభుత్వము అందుకోసము సహకరిస్తుందనేటువంటి నమ్మకంతో మేము నరేంద్ర మోడీని దగ్గరయ్యాము, నరేంద్ర మోడీని నమ్ముతున్నామనేటువంటి మాట ఇదే మందకృష్ణ మాదిగ మన ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు కాదనేటువంటి అంశాన్ని పదే పదే చెబుతూ వచ్చారు. హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి కూడా నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగను దగ్గర తీయడానికి కూడా మనం చూసినాం. అనుకున్నట్టే ఇవాళ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున ఏబిసిడి వర్గీకరణ కోసము కేంద్ర ప్రభుత్వము ఓకే చెప్పింది, ఒక అఫిడవిట్ కూడా ఇచ్చింది. ఆ వెంటనే సుప్రీంకోర్టు కూడా ఇందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. సో దీంతో ఈ పోరాటము ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఎటువైపు పోరాటం చేస్తుంది, సుదీర్ఘకాలంగా అనేకమైనటువంటి అంశాలను స్పృశించినా కూడా ముందు వరుసలో ఉన్నటువంటిది మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాల కోసమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ. మరి ఆ వర్గీకరణ అనేటువంటిది పూర్తయిన తర్వాత దాని అమలు కోసం సహజంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది. అది కాకుండా అమలు సహజంగా వచ్చేటువంటి అంశమే, అన్ని పార్టీలు మీదేసుకుంటాయి. ఇప్పుడు మేమంటే మేమైనటువంటి విషయం ఉంటుంది. దీంట్లో ఎంఆర్పిఎస్ చీలిపోయినటువంటి ఎంఆర్పిఎస్లో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, అంతకు ముందున్నటువంటి దండోరాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి వైపు ఉంటారు, ఎవరు ఎటువైపు వెళ్తారు, ఈ ఫలాలు ఎంఆర్పిఎస్ చేసినటువంటి పోరాట ఫలితమా, లేకపోతే కాంగ్రెస్ చేసినటువంటి సపోర్టా, టీడీపీ చేసినటువంటి సపోర్టా, టీఆర్ఎస్ అనుకూలంగా ఉందనేటువంటిది కేటగారికల్గా ఏ పార్టీ ఎవరిని వంచింది, ఏ పార్టీ ఎవరి ఫలాలను వాడుకున్నది, ఏ పార్టీ మనువాదం పేర దళితులను ఒక పార్టీకి దూరం చేసింది అనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు సృష్టించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ అంశాలకు సంబంధించినటువంటిది చాలా పెద్ద ఎత్తున రాష్ట్రాలకు, ఆంధ్రాకు తెలంగాణకు సంబంధించి కర్ణాటకలో కూడా, తమిళనాడులో మాదిగా శాతం ఈ రాష్ట్రాలతో పోలిస్తే కొద్దిగా తక్కువ ఉంటుండొచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక సమస్య జటిలమైనటువంటి సమస్యగా అనుకున్నది కాస్త ఒక్కసారిగా పోయింది. ఇక మిగిలినటువంటి అంశాలు వస్తాయి. అంటరానితనం లేకుండా పేరు చివర మాదిగా అనేటువంటి పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి దాన్ని గొప్పతనంగా చేయడంలో ఎంఆర్పిఎస్ కృషిని మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. వాళ్ళు చేసినటువంటి పోరాటం దాని ఫలితం వల్లనే ఇవాళ గర్వంగా కాలరెగిరేసుకొని చివర మాదిగా అనేటువంటి పేరు పెట్టుకునేటువంటి పరిస్థితి ఎంఆర్పిఎస్ పోరాటం వల్లనే జరిగిందని చెప్పవచ్చు. సరే, దళిత ఉద్యమాలు కొద్దిగా మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం కూడా జరిగింది. అయితే మెజారిటీ మాలల్లో మాకు ఎంఆర్పిఎస్కి ఇచ్చేటువంటి ఏబిసిడికి సంబంధించినటువంటి అంశంలో మాకు ఎక్కడ అభ్యంతరం లేదనేటువంటి మాట మెజారిటీకి సంబంధించినటువంటి మాలలు ఉన్నారు. కొద్దిమంది మాలలు అయ్యో మా రిజర్వేషన్లు పోతాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇది ఓవరాల్గా గత 30 సంవత్సరాలుగా జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణానికి ఒక గమ్యం దొరికిందనేటువంటి మాట చెప్పవచ్చు. దీనికోసం అసూలు బాసినటువంటి వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, పోరాటం చేసే జీవితకాల స్వప్నంగా దీనివైపే పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏ పార్టీ ఎంఆర్పిఎస్ చిరకాల కోరికను తీర్చిందనేటువంటి రాజకీయ అంశం కూడా చర్చలోకి రావాల్సిందే, వస్తుంది కూడా. అప్పుడు కూడా చర్చ జరగాల్సిందే. ఎంఆర్పిఎస్ నాయకులు కూడా వాడుకొని వదిలేసినటువంటి వాళ్ళు ఎవరు, ఖచ్చితంగా మాట మీద నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు, ఈ అంశాలు కూడా ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఇదే ఆసన్నమైందని కూడా చెప్పవచ్చు. అయితే చివరగా ఒక మాట,
దయచేసి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మాదిగ ఉపకులాలకు సంబంధించి కానీ మాలలకు సంబంధించి కానీ ఎవరైనా దళితులు అందరూ కూడా హైందవ సనాతన ధర్మంలో భాగస్వాములు మాత్రమే, వాళ్ళంతా కూడా మతం మారితే వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ పోతుందని తెలుసు కాబట్టి ఎవరో చెప్పినటువంటి మాయమాటలకు, ఎవరో సృష్టించినటువంటి కొత్త సిద్ధాంతాలకు, విదేశీ భావజాలపు సిద్ధాంతాలకు దయచేసి ఆకర్షితులై లేకపోతే బలవంతంగా వాళ్ళ చేత ఒప్పించబడి ఇంకేదైనా కారణాల చేత కూడా దయచేసి ఎవ్వరు కూడా ఈ విషయాల్లో మతం మారేటువంటి ప్రసక్తి, ఈ అంశం పైన కూడా మందకృష్ణ మాదిగ గారు కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాల్సిందే. ఎవరికి నచ్చినటువంటి మతంలో వాళ్ళు ఉండవచ్చు, కానీ మతం మారినటువంటి వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్ను కోల్పోతారనేటువంటి అంశం పైన ఎంఆర్పిఎస్ కట్టుబడి ఉంటుందా లేదా అనేటువంటి అంశం కూడా ఇదే సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పాల్సిందే. ఆ అంశాలను కూడా పరిశీలించాల్సిందే. ఇది 30 సంవత్సరాలకు సంబంధించి అయితే టెక్నికల్గా ఏ అంశాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి గతంలో పంజాబ్కు సంబంధించినటువంటి తీర్పుని ఏ విధంగా తీసుకుంది, చెన్నైకి సంబంధించినటువంటి తీర్పుని ఏ విధంగా తీసుకుంది, ఆ వాటికి సంబంధించినటువంటి కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు పక్కన పెడితే అవన్నీ కూడా సాంకేతికమైనటువంటి అంశాలు. కానీ 30 సంవత్సరాల పోరాట ఫలితం సాధించినందుకు గాను అందరికీ శుభాకాంక్షలు.